హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. 2026లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. గురువుగారు, 2026లో కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందండి? ఈ సంవత్సరము కన్యా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మెరుగైనటువంటి ఫలితాలతో పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి ఏర్పడబోతున్నాయి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరము ముఖ్యంగా వాళ్ళ యొక్క రిలేషన్షిప్లో చిన్న చిన్న మనస్పర్ధలు క్లియర్ అయిపోయి మళ్ళీ కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్లకు ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి వాతావరణంతో పాటు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్య పరంగా చూసుకున్నా, వివాహ పరంగా చూసుకున్నా ఈ సంవత్సరం వాళ్లకు కనీసం వివాహ నిశ్చితార్థమైన లేదా వివాహం కుదిరేటటువంటి అవకాశాలైనా ఈ సంవత్సరము ఈ యొక్క జాతకులకు చాలా స్పష్టంగా ఏర్పడబోతూ ఉంది. వీళ్ళకు ఈ సంవత్సరము మంచి ఫలితాలు కావాలి అని అనుకున్నా కష్టపడేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరము వాళ్లకు ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా వీళ్లకు ఈ సంవత్సరము కన్యా రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలతో పాటు ఆకస్మిక ధనలాభం ఏర్పడేటటువంటి అవకాశాలు, కొత్త కొత్త మార్పులు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉన్నాయి. వీళ్ళకు ఈ సంవత్సరము మంచి అదృష్ట యోగంతో పాటు కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అనుకోని విధంగా వీళ్ళ ఆ పరిచయాలు కాస్త వీళ్ళ జీవితానికి వృద్ధిలోకి తీసుకుని వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ధన యోగంతో పాటు అదృష్ట యోగము, అదృష్ట లాభం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక ఈ సంవత్సరం చక్కనైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళు ఈ సంవత్సరము విశేషంగా క్షేత్ర దర్శనాలు చేసుకోవడము, సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు, దైవికపరమైనటువంటి ఆరాధన పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. అలాగే వీళ్ళకు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే పోలీస్ స్టేషన్ వ్యవహారాదులో చిక్కులు చికాకులు ఇలాంటివి ఏవైనా ఉంటే గనక ఈ సంవత్సరం వాటన్నిటినీ కూడా దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కన్యా రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. అలాగే పై వాళ్ళ యొక్క అధికారుల దగ్గర నుంచి మంచి మన్ననలు పొందుతూ ఉంటారు. రాజకీయ నాయకులకు మంచి పదవులు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సినిమా రంగంలో, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మెరుగైనటువంటి ఫలితాలతో పాటు కాస్త కష్టపడేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా వీళ్ళు విజయం సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వీళ్లకు ముఖ్యంగా ఏమిటి అంటే గనక డబ్బులు కాస్త అధికంగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్లకు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి న్యాయపరమైన, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఆరోగ్య దృష్ట్యా కూడా కాస్త శ్రద్ధ వహించేటటువంటి అవకాశాలు ఏర్పరచుకుంటే కనుక అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ట్రాన్స్ఫర్స్ జరగడం ఇలాంటివి కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పరిహారం ఏదైనా చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఈ యొక్క కన్యా రాశి వారు వీలైతే గనక వరపాశుపతం కానీ, వివాహం కానటువంటి వారు వరపాశుపతం కానీ లేదా కన్యాపాశుపతం కానీ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. అలాగే ప్రతినిత్యము శివారాధన చేసుకోవడము, శివుడికి అభిషేకాది క్రతువులు ఆరాధన చేసుకోవడం, ఇవి చేసుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.